హైదరాబాద్లోని భూములను అమ్మి అధిష్టానానికి డబ్బులు పంపడమే కాంగ్రెస్ పనిని ఎంపీ ఈటెల రాజేంద్ర మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ బంగారు బాతులా మారిందని విమర్శించారు. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు. ప్రధాని మోడీకి అండగా ఉండాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. భారత్ అఖండ భారత్గా ఉండాలంటే మోడీ ప్రధానిగా ఉండాలని ప్రజలు నిర్ణయించారని ఎంపీ ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఇవాళ ఒక బంగారు బాతుకుడులాగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవాళ మిగిలినట్టుగా కనబడతా ఉంది. ఆనాడు కేసీఆర్ కుటుంబ పాలనతో ఎట్లా దోసుకున్నాడో ఆనాడు ఆయన దోసుకుంటే ఇవాళ 2.5 సంవత్సరాల కాలంలో అంతకంటే ఎక్కువ దోపిడీ జరిగినట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. గ్రామాలకు పోతే మొక్కజొన్న రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. వడ్ల కొండలని చెప్పి వడ్ల రైతులు కన్నీళ్లు పెడతా ఉన్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. ఇవాటి కూడా రైతు బంధు సంపూర్ణంగా లేదు. చదువుకునే లక్షలాది మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక క్లాస్ రూములో యజమాని నిలబెడితే బిక్కుమంటూ ఇళ్లలోకి వచ్చి అమ్మా నాన్న చెప్పుకొని అక్కడెక్కడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి.